సభకి నమస్కారం. సభ అంటే ఆహుతి. దీపావళి దసరా సందర్భంగా తారా చేస్తున్న వేడుకలు అందరికీ ఆహ్వానం. నేను కూడా ఒక ఆహ్వానితుండే. నన్ను దీపావళి గురించి మాట్లాడమన్నారు. దీపావళి అంటే మనందరికీ చాలా మంది బాగా తెలుసు. దీపావళి అంటే పండుగ చేసుకోవడం, నరక చతుర్దశి, మన్నాడు దీపావళి అమావాస్య. అందరికీ బాగా గుర్తుండే చిన్నప్పటి నుంచి మీరందరూ పెరిగిన వాతావరణంలో టపాకాయలు కాల్చడం, పటాసు, టపాకు, ఫైర్ క్రాకర్స్ కాల్చడం. కాకపోతే దీని వెనక ఒక పురాణ గానం ఉంది. దీపావళి మన పండుగలు అన్నిటికీ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. ప్రతిదానికి వెనుక ఐతిహాసికంగా, హిస్టారికల్గా, పౌరాణికంగా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక ఆధారం ఉంటుంది, ఒక గాథ, ఒక చరిత్ర ఉంటుంది. సో ఆ విధంగా దీపావళి కూడా ఆ చరిత్ర ఉంది. దీపావళి అన్న పండుగ ఎందుకు వచ్చింది అంటే, విష్ణుమూర్తి యొక్క అవతారాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్తే, విష్ణుమూర్తిది మనందరికీ దశావతారాలు అని తెలుసు. కూర్మావతారం, మత్స్యావతారం, వరాహావతారం, నరసింహావతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, కృష్ణావతారం, కల్కి అవతారం, ఇలా 10. భాగవతం ప్రకారం 10 అవతారాల్లో బలరామ అవతారం కూడా లెక్కే. బుద్ధావతారం ముందు మనం హిందూ పౌరాణిక దాంట్లో లేదు. తర్వాత చరిత్రలో బుద్ధావతారం కూడా వచ్చింది, బుద్ధుడు గౌతముడు. సో ఇందులో కృష్ణావతారంలో రామావతారానికి కృష్ణావతారానికి చాలా వైవిధ్యం ఉంది. రామావతారం కొన్ని వాల్యూస్ని ప్రపోజ్ చేసింది. అండ్ రాముడు దానికోసమే నిలబడి ఆచరించి చూపించాడు. దానికి భిన్నంగా రామాయణ కాలమేమో త్రేతాయుగం, దానికి భిన్నంగా కృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించి అవతారం ఎత్తి చాలా కార్యాలు చేశాడు. ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ రాక్షసులని మర్దించడం కోసం. రాక్షసులు అంటే దుష్టులు, వారి కోరలు గీరలు అన్ని వాటితో అదొకటే కాదు, మానవుడుగా పుట్టినవాడు కూడా మానవ విలువలు మర్చిపోయి అరాచకంగా రాక్షసంగా ప్రవర్తిస్తే రాక్షసుడు అవుతాడు, అసురుడు అంటారు. అసుర లక్షణాలు కలిగితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అసురులు ఐసిస్ నిన్నమోననే జరిగింది. వీళ్ళని రాక్షసులుగానే భావించవచ్చు. కాకపోతే ఏ విష్ణుమూర్తి లాంటి వాడు అవతారం ఎత్తి భగవంతుడు వాళ్ళని నిర్జించాలి. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, రాక్షసులని దుష్టులని మర్దించి శిష్ట రక్షణ, శిష్టులంటే మంచివాడు, శిష్ట రక్షణ చేసి దుష్ట శిక్షణ చేసి భూభారాన్ని తగ్గించదు. అది ముఖ్యమైన ఉద్దేశం. ఆ క్రమంలో కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు బాల్యం నుంచి కొన్ని వందల మంది రాక్షసుల్ని మర్దించాడు, సంహరించి తన యొక్క మహత్వాన్ని ప్రూవ్ చేశాడు, నిరూపించాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసున్నది కృష్ణుడికి అష్టభార్య. ఈ అష్టభార్యలు ప్రాముఖ్యంగా పురాణ గాథలో 16,000 మందిని కూడా పెళ్లి చేసుకున్నాడని గోపికలు. సో 16,008 మంది భార్యలు ఆయన. సరే, 16,000 పక్క పెడతాం, దానికి కారణం ఉన్నది, దానికి ఒక రకమైన డివైన్ రీజన్ ఉన్నది. వాళ్ళందరూ జరాసంధుడి చెరలో ఉంటే వాళ్ళని విడిపించి వాళ్ళని
వివాహం చేసుకున్నాడు. బట్ అష్టభార్యల్ని రకరకాలుగా వివాహం చేసుకున్నాడు. అందులో సత్యభామ రెండవ భార్య. ఫస్ట్ రుక్మిణీదేవిని చేసుకున్నాడు, ఆమె లక్ష్మి యొక్క అవతారం. సత్యభామ రెండు. ఒక అపనింద వాపుకోవడానికి దానికి శమతకమణి కథ అంతా మనకి తెలుసు, వినాయక వ్రతంలో చదువుకుంటాం. సో బ్రీఫ్గా చెప్పాలంటే సత్రాజిత్తు అని ఒక రాజు ఉన్నాడు, యాదవ్. ఆయన సూర్యుడిని ఆరాధించి శమంతకమణిని పొందుతాడు. శమంతకమణి రోజుకి 8 బాగుల బంగారం ఇస్తుంది. ఆ శమంతకమణిని కృష్ణుడు మన రాజుకి అని అంటాడు. రాజు అంటే ఉగ్రసేన మహారాజు. సో సత్రాజిత్తు ఒప్పుకోకూడదు. కాకపోతే సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అని అతను ఆ మణిని ధరించి వేటకెళ్తాడు. అక్కడ అతన్ని ఒక సింహం చంపి ఆ మణిని ఎత్తుకుపోతుంది. ఆ సింహాన్ని ఒక భగవం జాంబవంతుడు చంపుతాడు. జాంబవంతుడు చంపి తన తీసుకుపోయి దాన్ని తన బిడ్డకి ఆడుకోవడానికి ఇస్తాడు. ఆమె పేరు జాంబవంతుడు. సో కృష్ణుడి మీద నిందపడుతుంది సత్రాజిత్తు శమంతకమణిని కృష్ణుడే కాజేశాడు అని. ఆ నింద బాపుకోవడానికి కృష్ణుడు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి మొత్తానికి జాంబవంతుడితో యుద్ధం చేసి జాంబవంతుడిని ఓడించి చంపడం. ఎందుకంటే జాంబవంతుడు శ్రీరాముడి భక్తుడు. సో జాంబవంతుడు శ్రీరాముడిగా గుర్తించి ఆయన్ని తన తప్పు తెలుసుకుని మణిని ఇచ్చేసి మణితో పాటు తన కూతుర్ని కూడా శ్రీకృష్ణుడికి వివాహం చేస్తాడు. ఆమె జాంబవతి. ఈ మణి తెచ్చిచ్చిన తర్వాత సత్రాజిత్తు తన తప్పు ఒప్పుకుని తను చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా శమంతకమణిని సమర్పిస్తూ తన కూతురు సత్యభామని కూడా వివాహం చేస్తాడు. కృష్ణుడు సత్యభామని వివాహం చేసుకుని మణి నాకు అవసరం లేదని ఇచ్చేస్తాడు. సో ఆ విధంగా సత్యభామని వివాహం చేసుకుంటాడు. తర్వాత జాంబవతిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా కృష్ణుడు దుష్ట సంహారం చేసుకున్నప్పుడు మురాసుర నరకాసుర అనే 2 రాక్షసులు ఉన్నారు. పూర్వం వాళ్ళు చారిత్రకంగా ఐతిహాసికంగా ప్రాగ్జ్యోతిష్పురాన్ని కామరూప దేశాన్ని పాలించేవారు. ప్రాగ్జ్యోతిష్పురం అంటే నేను అనుకోవడం, నాకు అంతగా తెలియదు, దాన్ని రీసెర్చ్ చేయాలి. బీహార్, పాట్నా, ఆ నార్త్ ఈస్ట్ ఇంకా ఏరియా. కామరూప్ అంటే అస్సాం పై నార్త్ ఈస్ట్. ఈరోజు కామరూప్ అన్న పదం ఈనాటికి ఉన్నది. సో దాన్ని పాలించేవాడు నరకుడు. సో నరకుడికి అతి ప్రముఖమైన స్నేహితుడు హితుడు మురాసుడు. సో ఈ మురాసుడిని చంపితే కానీ నరకాసుడిని చేరడానికి మార్గం లేదు. సో అందుకోసం కృష్ణుడు వాళ్ళని దండించడం కోసం బయలుదేరి వెళ్తుండగా సత్యభామ నేను కూడా వస్తాను అని. నువ్వు ఎందుకు అంటే లేదు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావో నీతో పాటు నేను అంటగా ఉంటా, నీకు నేను కూడా సహాయం చేస్తాను. సరే ఆ కోరిక ఎందుకు మన్నించరాదు అని చెప్పి తీసుకెళ్ళాను. సో గరుడ వాహనం మీద సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు మురాసుర నరకాసుల మీద యుద్ధానికి వెళ్తాడు. మొదట మురాసురుడిని దండించి సంహరించి ఆ తర్వాత నరకాసుడి మీద యుద్ధం వెళ్తాడు. సో ఇది భాగవతంలో చాలా రక్తిగా రమ్యంగా ఉంటుంది పద్యాలు. ఇక్కడ టైం లేదు కాబట్టి అవన్నీ నేను చెప్పట్లేదు. అండ్ నేను ఆ పుస్తకం తెచ్చుకోలేదు. ఓకే, గట్టిగా మాట్లాడు. సో నరకాసురుడితో కృష్ణుడు యుద్ధం చేసి కొంతసేపు అయినాక అలసిపోయితే ఆ విల్లమ్మును తీసుకుని సత్యభామ నరకాసురుడితో యుద్ధం చేస్తుంది. దాని యొక్క అర్థం ఏంటంటే కృష్ణుడు నరకాసురుడి మీద సత్యభామ చేస్తున్న యుద్ధాన్ని చూస్తూ ఉంటే 2 రకాల రసాలు, వీరరసం, శృంగార రసం. రౌద్రం, శాంతం. అంటే కృష్ణుడికేమో శృంగారంగా, శాంతంగా, అందంగా కనబడుతూ ఉంటుంది.
నరకుడికేమో రౌద్రంగా వీరరసంతో శౌర్యంతో కనబడుతుంది. ఆ విధంగా విలువ చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, అందులో అలంకారాలు ఉంటాయి పద్యాల్లో. చిలకకి పాఠాలు చెప్పలేని అని భామ అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చింది. పూసలో దారంచలేని భామ విల్లు అందుకుని బాణాలు ఏ విధంగా లక్ష్యం మీద వేయగలుగుతుంది. ఇలాగ చాలా ఉన్నాయి. గట్టిగా శబ్దాలు కలిగితే భయపడిపోయే భామ యుద్ధంలో పటహభాంతులు, భీకర నాదాలు, సింహగర్జనలు ఎలా తట్టుకుంటుంది. ఇలాగ చాలా అలంకారాలు. సో యుద్ధం చేసిన తర్వాత కొంతసేపటికి కృష్ణుడు ఇంకా నరకుడికి టైం అయిందని ఇంకా సంహరించాలని చెప్పి సత్యభామ దగ్గర విల్లు అందుకుని దాంతోపాటు సత్యభామ యొక్క శక్తి కూడా జోడించి నరకుడిని సంహరిస్తాడు. నరకుడు ఎవరైనా అంటే నరకుడు భూదేవి కొడుకు అండ్ సత్యభామ భూదేవి యొక్క అంశ. రుక్మిణీదేవి లక్ష్మీదేవి, సత్యభామ భూదేవి. నరకుడి చావు తల్లి చేతిలో ఉన్నది కాబట్టి సత్యభామ వెళ్ళాల్సి వస్తుంది. సత్యభామ చేతిలో బాణంతో నరకుడు చనిపోతాడు. సో ఆ విధంగా నరకాసుర వధ సమాప్తం అయ్యాడు. సో ఇది చతుర్దశి నాడు జరిగింది. అందుకోసం నరక చతుర్దశి నాడు మనం పొద్దున్న లేచి స్నానాలు అన్నీ అభ్యంగర స్నానం చేసి వెంటనే కొన్ని టమాకాయలు కాలుస్తాం. అంటే నరకుడిని చంపడం అన్నమాట, సింబాలిక్ గా. ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఓకే, ఇదైన తర్వాత మర్నాడు అమావాస్య. సో అమావాస్య నాడు అంధకారం తొలగిపోయిందని, అమావాస్యకు చీకటి, చంద్రుడు కూడా ఉండడు. అమావాస్య నాడు అంధకారం తొలగిపోయిందని గుర్తుగా ఆనాడు అమావాస్య అయినా అంధకారం లేదు అనడానికి, జగత్తుకి వెలుగు నిండిందని ఆ రోజు దీపావళిని పెట్టుకున్నాం. దీపావళి అంటే దీపాల యొక్క ఆవలి సమూహం. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దీనికి ఇది యొక్క క్లుప్తంగా వెనక ఉన్న గాథ. ఇది దీపావళి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ మనకి తెలుసున్నదే. ఎంతో కొంత విధంగా డీటెయిల్గా అందరికీ తెలుసు. కొంచెం డీటెయిల్గా నేను చెప్పాను. ఇది వీటన్నిటి కనుక ఏంటంటే భాగవతం అన్నది ఒక పురాణం. అది విష్ణు కథ. హరికథలంతా భాగవతం. అష్టాదశ పురాణాల్లో భాగవతం ఒక పురాణం. ఇది కాక మనకి ఇతిహాసాలు ఉంటాయి. ఇతిహాసం భారతం. రామాయణం అన్నది కావ్యం. రామాయణం ప్రథమ కావ్యం, ఆది కావ్యం. ప్రప్రథమంగా ఈవెన్ సంస్కృతంలో కూడా ప్రప్రథమంగా రచింపబడ్డది వాల్మీకి యొక్క రామాయణం. వాల్మీకి ఆది కవి. అంతకుముందు కవి లేదు, కవిత్వం లేదు, కావ్యం లేదు చరిత్రలో. హిందూ చరిత్రలో, హిందూ ఇతిహాసంలో లేదు అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదు. వీటన్నిటికీ ప్రమాణం ఏంటంటే ఇంకా మన హిందూ చరిత్ర ముందుకెళ్తే వేదాల నుంచి ఉపనిషత్తులు, దాని నుంచి భాష్యాలు వచ్చాయి, అరణ్యకాలు. దాని తర్వాత ఇవన్నీ సామాన్య ప్రజలకు అర్థం కావని వ్యాసుడు వేదాలను కూడా వ్యాసుడే విభజిస్తారు. ఋషులందరూ ఉపనిషత్తులు రాస్తారు. పురాణాలన్నీ కూడా వ్యాసుడే రాశాడు. ఆ విధంగా భాగవతం, భారతం కూడా వ్యాసుడే రాశాడు. రామాయణం ఒకటి వాల్మీకి ఆది. ఇది మన చరిత్ర. సో ఈ విధంగా మనం చేసుకునే పండుగ, ప్రతి పండుగ వెనకాల ఒక రకమైన చారిత్రక, ఐతిహాసిక, పురాణిక ఆధారాలు ఉన్నది. అది మన జాతి యొక్క సంస్కృతిని నిలబెడుతుంది కాబట్టి మనం ఈనాటికి ఆచరిస్తున్నాం. ఇది
దీపావళి గురించి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది కొంత ఇంట్యూషన్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హోప్ ఐ హావ్ ఎంటర్టైన్ యూ. మీ అందరికీ సంతృప్తికరంగా సంతోషకరంగా ఉన్నట్టు భావిస్తాను. అందరికీ వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు. అయిపోయినా కూడా మనం చెప్పుకోవచ్చు. రేపు రాబోయే న్యూ ఇయర్ డే కూడా హ్యాపీ న్యూ ఇయర్ డే. ఎందుకంటే మళ్ళీ వెంటనే కలుసుకోవడం కల ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పండి.